హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 18ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ అయితే తన బాస్ దగ్గరికి వెళ్తాదన్నమాట. తన బాస్ కూడా రామ్మ వచ్చి కూర్చో అని చెప్పి హీరోయిన్ అయితే కూర్చోబెట్టి హీరోయిన్తో మాట్లాడతారు. నిన్న నువ్వు అవుట్డోరింగ్ లైవ్ స్ట్రీమ్ అయితే చేసావు కదా, అది చాలా సక్సెస్ఫుల్గా అయితే అయ్యింది. అంటే నాకు తెలిసింది కూడా నీకు చాలా మంది క్లయింట్స్ తో అయితే కనెక్టివిటీ ఉంది అని చెప్పి, అయినా నీకు ఇంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాయని నాకు ఇప్పటి వరకు తెలియదు. అయినా నాకు తెలుసు మీ అత్తగారు ఎవరని చెప్పి, అండ్ మీ అత్తగారు ఎంత రిచ్ అని కూడా నాకు తెలుసమ్మా. అయినా సరే ఇప్పటి నుంచి నీకు అయితే ఒకటి అసైన్ చేస్తాను. ఇప్పటి నుంచి నువ్వు లగ్జరియస్ ఉమెన్ ఫ్యాషన్ బ్రాండ్స్ అనేది వాడు, అండ్ వాటి గురించి లైవ్ స్ట్రీమింగ్ అనేది చెయ్యు. అలా మీ అత్తగారు హెల్ప్తో మీ అత్తగారు చుట్టుపక్కల CEO ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఈ బ్రాండ్స్ అనేవి అమ్ము. అలా అమ్మడం వల్ల మన ప్రొఫైల్ అనేది పెరుగుతుంది, అండ్ మన ఇన్కమ్ కూడా ఇంకా డబుల్ అవుతుంది అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, సారీ సార్, నేను ఇదేమి చేయాలని చెప్పి అనుకోవడం లేదు. నా సొంతంగా నేను బ్రతకాలనుకుంటున్నాను కానీ ఎవరి హెల్ప్ తీసుకోకూడదని అయితే అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో, సరే అమ్మా, ఎవరి హెల్ప్ లేకుండా నీ అంతటా నువ్వే నిన్ను బిల్డ్ చేసుకోవచ్చు. అందుకోసం నీకు సోషల్ పీపుల్ ఒక సపోర్ట్ అనేది కావాలి. అందుకు నువ్వేం చేస్తావంటే నీ లైఫ్ని నువ్వు స్టోరీ కింద చెప్పి ఫ్యాన్స్ని అయితే గెయిన్ చేసుకో. నువ్వు ఎలా రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నావు, అతనితో ఎలా గొడవలైనాయి, ఆస్తులు ఎలా పంపిణీ అయినాయి అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళు కూడా నీకు కనెక్ట్ అవుతారు అని అనగానే ఇక్కడ హీరోయిన్ నేను అలా చేయను అని ముఖం మీద చెప్తుంది. సరే నువ్వు చేయను అంటున్నావు కదా, సరే వెళ్ళు అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఈ నెలాఖరు కూడా వచ్చేసింది కానీ మీరు నాకు ఏమాత్రం జీతం అనేది ఇవ్వలేదు. కొంచెం మీరు అంతా చూసి నాకు జీతం ఎప్పుడు ఇస్తారో చెప్పగలరా అని అనగానే, ఒక నిమిషం ఆగు, నీ లైవ్ స్ట్రీమ్స్ అన్ని చూస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా లైవ్ స్ట్రీమ్స్ అన్ని చూసేసరికి అతను అయితే చెప్తాడు, నీకు ఈ నెల 20,000 అయితే వచ్చాయమ్మ మొత్తం కలిపి అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే సార్ అని చెప్పి అంటది. కానీ మా ఐటీ టీమ్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ లిస్ట్ అన్ని ప్రతి ఒక్కటి చూసుకున్న ఫలమైతే నేను నీకు ఎంత అమౌంట్ ఇవ్వగలనంటే 14,000 మాత్రమే ఇవ్వగలను. 13,000 మేమైతే కట్ చేసుకుంటాం మేము చేసిన ప్రతి ఒక్క దానికి అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది, నాకు ఇది కరెక్ట్గా అయితే అనిపించట్లే, ఇది కొంచెం అన్ఫేర్గా అనిపిస్తుంది, ఒకసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి, సరే అయితే నేను ఏదైతే చెప్పానో నువ్వు అది చెయ్యు, అప్పుడు నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ నేనైతే ఇస్తాను అని చెప్పి హీరోయిన్కి అయితే ఆఫర్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, సరే సార్, నాకు ఎంతైతే వచ్చిందో అది నాకు అకౌంట్లో అయితే వేసేయండి అండ్ నాకు మెయిల్ కూడా పంపండి, నేనైతే జాబ్ అనేది రిజైన్ చేసేస్తున్నాను ఇక్కడతో అని చెప్పి అతనితో అయితే జాబ్ రిజైన్ చేస్తున్నానని అయితే చెప్తాదన్నమాట. ఇంకా అతను కూడా ఏమండు, ఇక్కడ మన హీరోయిన్ అయితే వాళ్ళ అక్క దగ్గరికి క్యూలింగ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే క్యూలింగ్ అయితే తన ప్రొడక్ట్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు ఇంతసేపటి నుంచి అని చెప్పి అడగగానే, ఏమీ లేదు, ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి, దీంట్లో చాలా క్రీమ్ అయితే మిగిలిపోయి ఉంది, ఆ క్రీమ్ అంతా తీసి ఒక దాంట్లో పెడుతున్నాను, మళ్ళీ ఇవి కొనుక్కోవాలంటే చాలా కష్టం కదా అని చెప్పి క్యూలింగ్ అయితే అంటది. ఇంకా అప్పుడే క్యూలింగ్ అయితే ఫోన్ అనేది వస్తుందన్నమాట. తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది, ఇక్కడ యూన్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి, తను కాంపిటీషన్లో ఫెయిల్ అయిందంట, బాధపడుతుంది, నువ్వు రావచ్చు కదా ఓదార్చడానికి అని అనగానే, సరే వస్తా అని చెప్పి అంటది. హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి క్యూలింగ్ అయితే హీరోయిన్ కూడా తీసుకువెళ్దామని చెప్పి అనుకుంటుంది అనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా వాళ్ళైతే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. ఇంకా తన ఫ్రెండ్ అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ మాటకి ఇంకా ఏడ్చేసరికి, నేను కాంపిటీషన్లో కోల్పోయాను, నేను ఏం చేయాలో కూడా తెలియట్లేదు, నా కష్టం అంతా పట్టి నేనైతే ఈ డిజైన్స్ అనేవి డ్రా చేశాను అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు చాలా బాగా డ్రా చేసావు, నేను ప్రతిదీ చూశాను అండ్ నీది చాలా అంటే చాలా బాగుంది, యూనిక్గా కూడా ఉంది, నెక్స్ట్ టైం ట్రై చేయి మళ్ళీ అని చెప్పి అనడంతో, లేదు నేను ట్రై చేసినా సరే ఇలాగే ఫెయిల్ అవుతాను, ఎందుకంటే ఇదంతా డబ్బుతో కూడుకున్న పని, ఇలా డబ్బుతో కూడుకున్న పని అంటే చాలా కష్టం కదా, ఎలా సక్సెస్ అవుతాం, చాలా అంటే చాలా కావాలి అని చెప్పి అంటదన్నమాట. అయినా ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ అనేది కొనాలి, ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, సో ఫ్యాబ్రిక్ అనేది కొన్ని ఫోటోషూట్స్ అనేవి చేసి మోడల్ని హైర్ చేసుకొని అవి ప్రమోషన్స్ చేయాలి, ఇవన్నీ చాలా కష్టంతో ఉంటాయి అండ్ దీని అన్నిటికీ డబ్బు అనేది చాలా అంటే చాలా కావాలి అండ్ వాటి కాస్ట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సరే ఫ్యాబ్రిక్స్ అయినా అమ్మి డబ్బులు తెచ్చుకుందాం అనేసరికి మనం 500 ఫ్యాబ్రిక్స్ అనేవి అమ్మాలనుకుంటాం, దానికి ఇంత కాస్ట్ అనేది పెడతాం, కానీ అక్కడ కూడా బేరం అనేది ఆడతారు, ఆ బేరం అనేది తగ్గిపోవడం వల్ల మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడి కూడా మనకి రాదు, ఇదే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి తను బాధపడేసరికి మన హీరోయిన్ అక్కడున్న ప్రతి ఒక్క మోడల్ డిజైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా క్యూలింగ్ కూడా అబ్జర్వ్ చేసి, ఏంటి నువ్వేదో ఆలోచిస్తున్నావు, నీ మైండ్లో ఏదో తిరుగుతుంది, అదేంటో నాకు ముందు చెప్పు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, లైఫ్ అనేది చాలా టెరిఫిక్గా ఉంటుంది కదా, మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, ఒక్క రాంగ్ మూవ్ చేసేసరికి మన జీవితం అంతా ఒకేసారి తిరగబడిపోతూ ఉంటుంది, ఈ సిటీ లైఫ్ అంటే అంతే, కానీ నేను నా జీవితంలో రాంగ్ అనేది చేశాను, అలా రాంగ్గా చేయడం వల్ల నా లైఫ్ కూడా అలానే తిరగబడింది
అయిపోయింది. నేను ఏదైతే నా లక్ష్యంగా పెట్టుకున్నానో అది కరెక్ట్గానే ఉంది, కానీ దానికోసం నేను ఎంచుకున్న మార్గం అయితే ఏదైతే ఉందో అది రాంగ్గా ఎంచుకున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి నా విధిని మార్చుకోవడానికే ప్రయత్నించాను. ఇలానే నేను మార్చుకుని నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉందాం, బాగా సంపాదిద్దామని చెప్పి అనుకున్నా. కానీ అదంతా వ్యానిష్ అయితే అయిపోయింది ఒకేసారి. కానీ ఇంకా ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నా అని అనగానే ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, అవును మనకి ఇంకా అవకాశం ఉంది, మన ఇద్దరం ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నాం అని చెప్పి అనగానే, అవును మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది, ప్రయత్నించడంలో ఏ తప్పు లేదు, అందుకే ఇప్పుడు నేను ప్రయత్నించాలనుకుంటున్నా అని హీరోయిన్ అయితే అంటది. ఏం ప్రయత్నిస్తావే నువ్వు అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే అడుగుతుంది అనమాట హీరోయిన్ ని. ఇక్కడ హీరో దగ్గరికి ఒక పర్సన్ అయితే వచ్చి, మీ కంపెనీ నాకు 6 మిలియన్ డబ్బులు అయితే ఇవ్వాలి, ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే నేను పని అనేది ప్రారంభించమని అందరికీ చెప్తాను, అప్పటి వరకు నేను చెప్పను అనేసరికి హీరో అయితే అంటాడు, నేను తప్పుగా విన్నానా, నువ్వు తప్పుగా చెప్తున్నావా, అయినా మా కంపెనీ ఎవరికి డబ్బులు అనేది ఇవ్వాల్సిన అవసరమే లేదు, నువ్వు మోసపోయింది చాంగ్ మింగ్ దగ్గర, వాడు నిన్ను ప్రాజెక్ట్ లో పెట్టుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. సో నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బులు కావాలని అడగాలంటే చాంగ్ మింగ్ అని అడుగు, మమ్మల్ని అడగడానికి అసలు సరిపోవు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా అలా అనేసరికి ఆ మనిషి ఏమీ మాట్లాడలేకపోతాడు, నీ సంగతి చూస్తానరా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే క్యూలింగ్ ఫ్రెండ్స్ అయితే పిలిచి క్యూలింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికీ చెప్తూ ఉంటదన్నమాట, నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, మనందరికీ కలిసి ఒక యూనిక్ స్ట్రెంత్ అయితే ఉంటది కదా, మన అందరి స్ట్రెంత్స్ అయితే ఇక్కడ యూజ్ చేయొచ్చు, నువ్వైతే ఇక్కడ డిజైన్స్ అనేవి హ్యాండిల్ చేయ అండ్ ఎథనిక్ మీద ఫోకస్ అనేది చేద్దాం అని చెప్పి యూకి అయితే చెప్తుంది. ఇక్కడ అక్కడే ఉన్న గోవుకి అయితే చెప్తుంది అనమాట, నువ్వు మనకి బ్రాండ్ అంబాసిడర్ కింద ఉంటావు, ఇంకా ఏ డ్రెస్ అయినా నువ్వు వేసుకుంటేనే గానీ అందరికీ చూపించగలుగుతాం, నీ ద్వారానే లైవ్ స్ట్రీమింగ్ అనేది కూడా చేయగలుగుతాం అండ్ వీడియోస్ షూట్ చేయగలుగుతాం, అండ్ మా అక్క వచ్చేసరికి మేకప్ అనేది వేస్తుంది, నేనైతే ప్రతిదీ ఎడిటింగ్ అనేది చేస్తాను అని చెప్పి ప్రతిదీ చెప్తుంది అనమాట. ఇంకా అలా అనేసరికి నువ్వు చెప్పింది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, కానీ దీంట్లో ఒకే ఒక సమస్య అయితే ఉంది, స్టార్టప్ అనగానే మనకి డబ్బులు అనేది చాలా అవసరం, ఇప్పుడు చాలా అన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే ఉన్నాయి, కానీ అవి ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం అయితే అవుతున్నాయి, ఇప్పుడు మనం చేసే బిజినెస్ కూడా అలానే ఉంటుంది కదా, అండ్ దానికి తోడు మనకి సపోర్ట్ అనేది చాలా అవసరం, అండ్ కాంపిటీషన్ కూడా ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువ, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, మనకంటూ ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఏమైనా ఉందా అని చెప్పి అడిగేసరికి ఇక్కడైతే గావు కూడా అంటదన్నమాట, ఏ స్టార్టప్కైనా ముందు మనకి ఫండ్స్ అనేవి కావాలి, స్టార్టప్కి ఫండ్స్ లేకపోతే చాలా కష్టం, ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఫండ్స్ అని చెప్పి అనగానే హీరోయిన్ అప్పుడే తన కార్డ్ అయితే బయటకు పెట్టి, ఇవి నా సేవింగ్స్, ఫస్ట్ ఇవి మనం ఫండ్స్ కింద యూజ్ చేద్దాం, ఇంకా మనమైతే ఒక డిజైన్ని లాంచ్ చేద్దాం, ఆ డిజైన్ని ఆధారంగా పెట్టుకొని మన ఇన్వెస్టర్ కోసం నెతుకుదాం, ఎలాగైనా మన డిజైన్స్ యూనిక్గా ఉంటాయి కానీ ఇన్వెస్టర్స్ అయితే వస్తారు అండ్ వాళ్ళ సపోర్ట్తో మనమైతే మన కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు, మీరందరికీ నా మీద నమ్మకం ఉంది కదా, మీరు నన్ను నమ్మండి, నేనైతే మంచిగానే అంతా ప్లాన్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా వాళ్ళందరూ అనేసరికి ఇక్కడ అయితే అంటదన్నమాట, సరే నువ్వు చెప్పిన దానికి నేను నమ్ముతా, కానీ ఫస్ట్ ఒక పని అయితే చేయాలి, నేను ఫస్ట్ నా జాబ్ అనేది మానేస్తా అండ్ నా ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీదే పెడతా అండ్ మోడర్న్ అండ్ ఫ్యాషన్ అండ్ ట్రెడిషనల్ మొత్తం కంబైన్ చేసి చేస్తా అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ గావ్ కూడా అంటది, నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పి, అంటే మేము జాబ్ అయితే మానేస్తాం కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడతామనే అనుకుంటున్నాను, నా 100% నేను ఇస్తాను అని చెప్పి ఒకరు అనేసరికి ఇక్కడ గావ్ అయితే అంటది, నేను నా పార్ట్ టైం జాబ్ని అండ్ దీన్ని కూడా రెండు మేనేజ్ చేసుకోగలను, నాకు ఇన్కమ్ అనేది బాగా వస్తుంది కాబట్టి నా ఫ్యామిలీకి హెల్పింగ్గా కూడా ఉంటాను అని చెప్పి అంటదన్నమాట. ఇక అంతే, వాళ్ళైతే వాళ్ళ కెరియర్ కోసం అని చెప్పి చాలా అంటే చాలా కష్టపడతారు. ఇక్కడ యూ అయితే ఇక్కడ డిజైనింగ్ అనేది చాలా బాగా చేస్తుంది, హీరోయిన్ కూడా ఆ డిజైన్కి తగిన థీమ్ లైన్స్ అండ్ ఎలా ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కటి అయితే కష్టపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఎలా షార్ట్ వీడియోని ఎడిట్ చేసి ఆన్లైన్లో అయితే పోస్ట్ చేస్తారు, ఇంకా అలా ఆన్లైన్లో పోస్ట్ చేసి వాళ్ళైతే ఎన్ని లైక్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. కేవలం వాళ్ళకి ఒక రోజులో 41 లైక్స్ మాత్రమే వచ్చాయి. క్యూలింగ్ అయితే అంటదన్నమాట, ఏంటి కేవలం 41 లైక్లు మాత్రమే వచ్చాయి, ఆ జనాలు ఎప్పుడు ఫోన్లు పట్టుకునే ఉంటారు కదా, మన వీడియోని ఎందుకు చూడట్లేదంటో ఆ జనాలు, కొంప తీసి ఫోన్ పట్టుకోవడం మర్చిపోయారా ఏంటి అని చెప్పి ఇక్కడ క్యూలిన్ అనేసరికి నీ ఎట్టకరం ఒక పక్కన ఆపవే అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ మనకి యూమింగ్ అయితే చూపిస్తారు. యూమింగ్ అయితే ఆ వీడియో అయితే చూసి తన కొలీగ్స్ అందరికీ ఆ వీడియోని అయితే షేర్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎలాగైనా సరే వాళ్ళ కంపెనీని రిప్రజెంట్ చేయాలని చెప్పి వాళ్ళ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన ఒక షర్ట్ అనేది వేసుకుని ఆంటీ వాళ్ళకైతే చూపిస్తాడు. ఇది నా ఫ్రెండ్ ఒక కంపెనీ బ్రాండ్ అయితే పెట్టింది, ఆ క్లాత్ బ్రాండింగ్ అనేది చాలా బాగుంది, ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయాల్సింది, నాకు ఈ షర్ట్ బాగుంది కదా అలానే మీకు నచ్చింది కూడా డిజైన్ చేసి పెడతారు అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ మన క్యూలిన్ దగ్గరికి అయితే లీతావ్ అయితే వస్తాడనమాట. లీతావ్ అయితే ఇక్కడ క్యూలిన్నే అడుగుతారు, నన్ను క్షమించవచ్చు కదా, మళ్ళీ మనం కలిసిపోదాం, నువ్వు లేకుండా ఉండలేను, నీకు నేను మాట అనేది ఇస్తున్నాను, ఒక్కసారి నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ఇంకా మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు, మనం హ్యాపీగా బ్రతుకుతామని నాకైతే నమ్మకం ఉంది, ప్లీజ్ అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే బ్రతంలాడుతూ ఉంటాడు. కానీ క్యూలింగ్ అయితే వినిపించుకోదు, నాకు ఈ తొప్పసి సోది చెప్పకరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు, అయినా నువ్వు ఇలాంటి కథలు బాగా
బాగానే చెప్తున్నావు, నీ ఇలాంటి దెయ్యం కథలు వినడానికి నేను సిద్ధంగా అయితే లేను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే, అయ్యో నువ్వు ఎందుకని అలా అంటున్నావు, నీకు తెలుసు కదా నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని డేట్ చేయలేదు నీ జీవితం మొత్తంలో, నేను కూడా అంతే, నేను డేట్ చేసిన మొదటి పర్సన్ నువ్వే, మనిద్దరం ఒక ఫస్ట్ లవ్ లాంటోళ్ళం, అయినా ఈ రిలేషన్లో నీకన్నా ఎక్కువగా నేను ఇబ్బంది అయితే పడ్డాను, నా పేరెంట్స్ నన్ను ప్రెషర్ చేసేవారు అండ్ నువ్వు కూడా నన్ను ప్రెషర్ చేసేదానివి, అలా ఇద్దరి మధ్యలో నలిగిపోయేవాడిని, ఎలా ప్యానిక్ అయిపోయేవాడిని అంటే నాకే తెలీదు, అలాగే అందుకని చెప్పి ఎవరో ఒకరి సైడ్ ఉండాలా అని మా పేరెంట్స్ సైడ్ అయితే ఉన్నాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు, అయినా నీకు ఇలాంటి పెద్ద సిటీలో బ్రతకడం ఇష్టం లేదని నాకైతే తెలుసు, అందుకే మనం ఊరైతే వెళ్ళిపోయి అక్కడే హ్యాపీగా అయితే బ్రతకచ్చు అని అనగానే, రేపు పిచ్చి ఎదవా నీకేమైనా పిచ్చా, నాకు పెద్ద సిటీస్లో ఇలా బ్రతకడం అంటేనే ఇష్టం, నాకు ఆ పల్లెటూరులో బ్రతకడం అంటే ఏ మాత్రం ఇష్టం లేదు, నేను రావాలని కూడా అనుకోవడం లేదు అని అనగానే ఇక్కడ లీతావ్ అయితే అంటాడు, సరే నువ్వు ఏదైతే ఇష్టపడతావో నేను అదే చేస్తాను, కావాలంటే నేను నా జాబ్ కూడా మానేసుకొని నీతో పాటే ఇక్కడే ఉంటాను, సరేనా, నాకు నువ్వంటే అంత ఇష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడనమాట. అరే ఏంట్రా బాబు నాకు ఈ కర్మ, నేను ఆల్రెడీ నీకు బ్రేకప్ కూడా చేసేసుకున్నాను, అయినా సరే నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, నువ్వు అత్తమాట్లు బ్రేకప్ అని చెప్పి ఎందుకంటావు, నువ్వు బ్రేకప్ చెప్పావు కానీ నా అంతటా నేను ఎప్పుడు బ్రేకప్ అయితే చెప్పలా, అయినా జరిగింది చిన్న తప్పే, ఈ చిన్న తప్పుకి నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని అనగానే ఇంకా అప్పుడే అక్కడికి యూమింగ్ అయితే వస్తాడు. ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి లీతవ్ని అనేసరికి లీతవ్ అయితే అంటాడు, హో నువ్వు ఇక్కడికి వచ్చావా, సరే ఇప్పుడే నేను నీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, నేను క్యూలింగ్ అయితే ఇప్పుడు ప్యాచప్ కూడా అయిపోయాం, ఇంకా మేము కలిసిపోయాం అని చెప్పి ఇక్కడ లీతవ్ అయితే యూమింగ్కి చెప్పడంతో ఇక్కడ క్యూలింగ్కి అయితే చాలా కోపం వస్తుంది, నీకు చాలాసార్లు చెప్పా, ఇదే లాస్ట్ టైం చెప్తున్నా, మన ఇద్దరం అయితే కలిసి ఉండడం అసలు కుదరదు, నీతో నాకు ఫ్యూచర్ అయితే కనబడడం లేదు అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి ఇక్కడ యూమింగ్ అయితే అంటాడు, తన్ని ఇబ్బంది పెట్టడం మానుకుంటే బాగుంటుంది, ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను లీతవ్ అని అనగానే, ఆప్రా నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా, అయినా ఒక ఇష్టమైన మనిషిని పక్కనైతే పెట్టుకుని తనకి ఇష్టం కూడా చెప్పలేని ధైర్యం కూడా లేదు నీకు, నువ్వు కూడా నాకు నీతులు చెప్పడానికి వచ్చేసావా ఏంటి అని చెప్పి అనేసరికి, అవునరా నాకు ధైర్యం లేదు, ఇప్పుడు నేనే చెప్తున్నా, నాకు తనంటే చాలా ఇష్టం, నేను క్యూలింగ్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి ఇక్కడ లీతవ్ అండ్ క్యూలింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పి షాక్లో అయితే అంటాడు, ఏం చెప్పావు మళ్ళీ చెప్పు అని చెప్పి ఇద్దరు ఒకేసారి అడిగేసరికి ఇక్కడ క్యూలింగ్కి ఏం మాట్లాడాలో ఏంటో అర్థమవదు ఇక్కడ యూమింగ్తో, ఇంకా ఏదో ఒకటి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి తనైతే అంటది, నేను కూడా మా చెల్లితో కలిసి బిజినెస్ అనేది చేస్తున్నా, ఈ మధ్య నేను చాలా బిజీగా ఉంటున్నా, సో నేను ఇప్పుడు వెళ్ళాలి, నాకు మీటింగ్ కూడా ఉంది అని చెప్పి ఇంకా వెంటనే హీరోయిన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళకైతే ఇక్కడ డ్రింక్స్ అనేవి తీసుకొస్తుంది కదా, ఇంకా వాళ్ళు కూడా తింటూ తాగుతూ ఉంటారు. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ ఏమైనా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉండేసరికి మన హీరోయిన్ అసలు లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉండదన్నమాట. ఇంకా ఏంది అని చెప్పి మెసేజ్ అనేవి చూసేసరికి ఇక్కడ మెసేజ్ కూడా ఏమీ ఉండదు హీరోయిన్ దగ్గర నుంచి. ఇంకా సరేలే అని చెప్పి అనుకొని నెక్స్ట్ డే అయితే తన అసిస్టెంట్కి కాల్ చేసి హీరోయిన్ గురించి అడుగుతాడు, ఏమైనా అప్డేట్ ఉందా అండ్ హీరోయిన్ ఏం చేస్తుంది అని చెప్పి. ఇంకా అప్పుడే తనైతే చెప్తాడనమాట, హీరోయిన్ అయితే లైవ్ స్ట్రీమింగ్ అనేది మానేసింది, తనైతే ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది, ఆ బిజినెస్లో అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అని అనగానే, లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు మానేసిందంటే ఆ విషయాలు నాకేమీ తెలియదు అని చెప్పి అంటాడనమాట. సరే ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది తండ్రి అని చెప్పి అడగగానే, అంత మంచిగా అయితే ఏమీ లేదు సార్, తనకి కేవలం 100 మెంబర్స్ మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు అంటే తను క్లాతింగ్ బ్రాండ్ బిజినెస్ అయితే చేస్తుంది అని చెప్పి అంటాడనమాట. సరేలే ఇక్కడ నేను అంతా చూసుకుంటానని చెప్పి ఇక్కడైతే హీరో ఒక ముస్లాం దగ్గరికి అయితే వెళ్తాడు. ఆమె అయితే హీరోని చాలా గౌరవంగా మర్యాదగా ప్రేమపూర్వకంగా అయితే వెల్కమ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా హీరో కావాలనే చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోని అయితే ఒక పర్సన్ బెదిరించి ఉంటాడు కదా, ఇంకా వర్క్ చేయనివ్వనని వాళ్ళ అమ్మగారే ఆ ముసలావిడ అయితే ఉంటారు. ఇంకా ఆవిడతో అయితే కనెక్ట్ అయ్యి ఆవిడనైతే హ్యాండిల్ చేయొచ్చు అని అనుకుంటారు. ఇంకా అతనితో అయితే అంటాడు, నేను ఒక మంచి బిజినెస్ డీల్ అయితే చెప్తాను, నువ్వు మంచిగా అయితే స్మూత్గా కూడా ఎర్న్ అనేది చేసుకోవచ్చు, నువ్వైతే మా బిజినెస్కి కోఆపరేట్ చేసావంటే నెక్స్ట్ మా బిజినెస్ ఆర్డర్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి నీకైతే ఇప్పిస్తాను, ఇంకా నువ్వు కన్స్ట్రక్షన్ సైట్లో ఉండి చాలా అంటే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు అంటే నీ పేరు పలుకుబడి కూడా వస్తుంది అండ్ మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు అని అనడంతో అతను కూడా సరే అని చెప్పి హీరో మాటలకైతే ఒప్పుకొని అతనితో కలిసి వర్క్ చేస్తానని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ బిల్డింగ్కి సంబంధించిన డైరెక్టర్ అయితే వస్తాడు. ఇంకా రావడంతో ఇంకా హీరో అయితే అంటాడు, ఏంటి ఇలా వచ్చావు అని అనగానే, ఏమీ లేదు బడ్జెట్ అనేది అప్రూవల్ అయ్యిందని నాకు తెలిసింది అని అంటే, అవును రేపటి నుంచి న్యూ మేనేజర్ అయితే ఇక్కడికి వస్తాడు, సో నువ్వు జాబ్లో నుంచి ఉండక్కర్లేదు అని చెప్పి అనగానే, ఏంటి నువ్వు నన్ను జాబ్లో నుంచి తీసేయాలని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి ఆ పర్సన్ అయితే హీరోని అడుగుతాడనమాట. డైరెక్ట్గానే చెప్పాను కదా నువ్వు ఉండక్కర్లేదని, నీ ప్లేస్లో కొత్తవాడు వస్తున్నాడని చెప్పాక నువ్వెందుకురా నాకు ఈ జాబ్లో అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి ఆ పర్సన్ అయితే అంటాడు, నేను ఇక్కడ ఏదైనా చేయగలను అండ్ వాడు ఇక్కడ ఏ పనిని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేడు, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు పని కూడా ఆపేయగలను, నువ్వు నన్ను తీయలేవు
చేయలేవు అని అనగానే, అవును నాకు ఒకటి తెలిసింది, మీ బావగారు స్టోన్ గ్యాంబ్లింగ్ అనేది చేస్తున్నారంట కదా, అది ఇల్లీగల్ అని కూడా నాకు తెలుసు. ఈ విషయం నేను పోలీసులకి చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారైనా ఊహించావా అని చెప్పి వాడికైతే ప్రూఫ్స్ అనేవి చూపిస్తాడనమాట. ఏంట్రా ఇవన్నీ ఏంటి అని చెప్పి హీరోనైతే అడిగేసరికి, నీకే తెలియాలి, ఏ గనక నేను పోలీసులకే ఇస్తే నీ మీద చాలా అంటే చాలా మటుకి కేసులు బుక్ చేస్తారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ దానికి తగిన మూల్యం కూడా నువ్వు చెల్లించాలి, చేయమంటావా అని అనగానే ఇంకా అతనైతే మూసుకొని ఉంటాడు. నీకు ఇచ్చే లాస్ట్ అవకాశం సైలెంట్గా వెళ్ళిపోవడమే అని చెప్పి హీరో అయితే అతన్ని బెదిరిస్తాడనమాట. ఇంకా అతను కూడా ఏమీ చేయలేకపోతాడు. ఇంకా హీరో అయితే మన నాన్నగారి దగ్గరికి వచ్చి ఇక్కడైతే అన్ని హ్యాండిల్ చేసి మీరు అనుకున్నట్టే ప్రాజెక్ట్ టైంకి అయితే అయిపోతుందని చెప్తారన్నమాట. కానీ వాళ్ళ నాన్నగారు అయితే అడుగుతారు, అవును నీకు హీరోయిన్కి ఇప్పుడు డివోర్స్ అనేది అవుతుంది కదా, మీరు కూల్ ఆఫ్ పీరియడ్లో ఉన్నారన్నారు, ఎప్పుడు అవుతుంది అనగానే నెక్స్ట్ మంత్ 8th అని చెప్పి అంటాడనమాట. సరే ఎవరికి తెలియకుండా బయట అయితే పడకండి అని చెప్పి అనగానే సరే నాన్నగారు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉంటాడు, తన పేరు వచ్చేసరికి క్యూ. తనైతే అంటాడనమాట, హీరో వాళ్ళకి నిజమైతే తెలిసిపోయింది, దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయితే ఉంది, అందుకోసమే మనం కూడా వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ హోమింగ్ ఉన్నాడు కదా, వాడు మ్యారేజ్ లైఫ్ అనేది చాలా వీక్గా ఉంది, వాడు విడాకులు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్క ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయి, మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళ గురించి ఇలాంటి విషయాలు బయట పెట్టాలి అని చెప్పి ఒక పర్సన్ అయితే ఒక పర్సన్కి చెప్పమంటాడు ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని. ఇంకా అలా చెప్పేసరికి సరే సరే అని చెప్పి ఆ పర్సన్ కూడా అంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్